నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శారదానగర్ గోదావరి కని 4 ఇంక్లైన్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులు మత పెద్దలతో కలిసి నమాజులో పాల్గొన్నారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబంలో శాంతి సంతోషం నెలకొనాలని, అందరికీ ఆరోగ్యం అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. మేయర్ మహంకాళి స్వామితో కలిసి మాట్లాడుతూ రంజాన్ మాసం సహనం, దానం, సోదరభావం వంటి విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో సైక్యత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. గోదావరి ఖని షాదీఖానా కోసం 18 గుంటల భూమి కేటాయించి సుమారు 46 లక్షలు ఖర్చు చేసినట్లు, అదనంగా 50 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. రామగుండం షాదీఖానా కోసం 2 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ముస్లిం యువత కోసం ఎలక్ట్రికల్ స్కూటర్లు, కుట్టు మిషన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలోనే ప్రత్యేకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 6 కార్పొరేటర్ స్థానాలు ముస్లింలకు కల్పించినట్లు, రామగుండం చరిత్రలో తొలిసారిగా హజ్ కమిటీ సభ్యురాలిగా ముస్లిం మహిళకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్యతో పాటు పలువురు కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ముస్లిం పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి ఈరోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో, అటు మండలాల్లో, కార్పొరేషన్లో, అనేక ప్రాంతాల్లో, మస్జిద్లలో వేలాది మంది కనివిని ఎరగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య బ్రహ్మాండంగా పండుగను ఏర్పాటు చేసుకుంటున్నాం. వాళ్ళందరినీ కలిసి ఈరోజు వారితో పాటు ఈ 40 రోజులు వాళ్ళు దీక్ష చేసి శాంతియుతంగా ఈ ప్రపంచం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని మరి ఈరోజు బ్రహ్మాండమైన నమాజ్ చేసి ఈద్గాల వద్ద పూర్వీకులను గుర్తు చేసుకుంటూ చేసే కార్యక్రమంలో వారితో పాటు మమేకమై కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి నిరంతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. వారు కూడా 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నాం. మా ఆనందానికి అవధులు లేవు. ఇదే మాదిరిగా ఇంకా అద్భుతంగా ముందుకు పోయేటువంటి మీరు చేస్తున్న కార్యక్రమంలో భాగస్వాములు మేమైతాం, మేము మీ వెంట ఉన్నామని చెప్పడం అనేది ఇవాళ చాలా ఆనందకరమైన విషయం. వారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఇంకా రాని వాళ్లకు, బయటి వారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ బంధువులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో మీరందరూ ఏదైతే నెల రోజులు దీక్ష చేసి ఈ రోజు రంజాన్ జరుపుకుంటా ఉన్నారో మీ అందరికీ కూడా ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భం మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. గత సంవత్సరం కంటే దాదాపుగా 170 కోట్లు ఎక్కువగా ముస్లిం సోదరులకు మనం ఆదుకోవాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించిన సంగతి మీరందరూ చూస్తా ఉన్నారు. దానిలో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రామగుండం ముస్లిం సోదరులకు ఉన్న కష్టాలన్నిటిని తొలగించాలి, ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింలందరినీ ఆదుకోవాలనే ఏకైక సంకల్పంతో ఈ ప్రాంతాన్నంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్న తరుణం మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ముస్లిం సోదరులందరూ వచ్చి ఈద్గా దగ్గర అనేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతాన్నంతా కూడా సుందరంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నదనేది కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు దాదాపుగా ఇక్కడే మీరు చూస్తా ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కార్పొరేషన్ నుంచి ఇన్ని మంచి వసతులు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండాలి. ఈ నెలంతా కూడా మీరు ఉపవాసాలలో ఉండి ఈ రోజు
నమాజ్ చేసుకునే కాడ ప్రతి ఒక్కరికి అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతోటి ఇన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, మీ ఎదురుగా ఉన్న కాంపౌండ్ వాల్ దాదాపుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇటు మున్సిపల్ తోటి అటు సింగరేణి అధికారులతోటి మాట్లాడి దాదాపుగా 1,50,00,000 రూపాయలతోటి ఈ సింగరేణి కాంపౌండ్ వాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినాక షాదీఖానా కోసం కూడా దాదాపుగా 50,00,000 రూపాయలు రామగుండంకి ఇక్కడ కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా రామగుండంలో పుట్టి పెరిగినందుకు అక్కడ ముస్లిం సోదరులందరితోటి మమేకమై రామగుండంలో షాదీఖానా కట్టించేందుకు కూడా దాదాపుగా 2 కోట్ల రూపాయలు కేటాయించిన సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కూడా ముస్లిం సోదరులకు ఇబ్బంది ఉండదు. పిల్లలందరూ కూడా సామాజికంగా ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్న పరిస్థితి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.